నేనెందుకు అజర్ చెప్పినప్పుడు ఆలోచించానంటే, సింగరేణి జాబ్ అనేది రెగ్యులర్ జాబ్ కాదు. రెగ్యులర్‌గా ఒక జాబ్ చేస్తున్నాం, పొద్దున వస్తాం, సాయంత్రం వెళ్తాం అలా కాదు. ఒక్కసారి మైన్‌లోకెళ్తే తిరిగొస్తామో లేదో అనేంత భయంకరంగా ఉంటుంది. చాలా కష్టమైన జాబ్. అలాంటిది 40 సంవత్సరాలైనా చేశారు. ఆ 40 సంవత్సరాల్లో ఆయన దాచుకున్న పీఎఫ్ పట్టు పైసా అంటారు మనోళ్ళు, ప్రావిడెంట్ ఫండ్. అది పెట్టి ఒక సినిమా తీశారంటే నేను కాసేపు అజర్ మీద కోపమొచ్చింది, జాలేసింది, ప్రేమొచ్చింది, రకరకాల మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చాయి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. సినిమా చేయడం వేరు, వాళ్ళ ఫాదర్ 40 సంవత్సరాలు కష్టపడ్డ సొమ్ముని సినిమాలో ఇన్వెస్ట్ చేయడం వేరు. అప్పటి నుంచి తనకి ఏ రకంగా హెల్ప్ చేయగలం, ఏ రకంగా తనని బయట పడేయగలం, ఏ రకంగా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళగలం అని ఆలోచిస్తూ ఎప్పుడొచ్చినా నేను డైరెక్ట్ రెస్పాండ్ అవుతున్నామండి. ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నారు, దీనికి ప్రమోషన్ ఏంటి, దీన్ని ఎలా థింక్ చేస్తున్నారు అంటే, తను ఇలా మధుర శ్రీధర్ అన్న హెల్ప్ చేస్తున్నారంటే నేను కాల్ చేసి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ అన్న. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మీ దగ్గరికి చాలామంది వచ్చి ఉంటారు. దాంట్లో ఎస్పెషల్లీ తన ప్యాషన్ ఎంకరేజ్ చేసి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హుసేన్ చాచా, ప్లీజ్ కమ్. ఈ సినిమా హీరో తినే నా దృష్టిలో. ఇంతకంటే పెద్ద హీరో ఉండడు. సో డెఫినెట్గా అందరి ప్రోత్సాహంతో మీరు ఏదైతే నజర్కు సపోర్ట్గా నిలబడి కొడుక్కి మీరు ఇచ్చిన ప్రోత్సాహానికి మనస్ఫూర్తిగా ఎంత చెప్పినా తక్కువే. బట్ ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వసీం, యాజ్ ఎ బ్రదర్ నీ సపోర్ట్ చాలా ఇచ్చావని చెప్పారు. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. సో గుడ్ లక్. అండ్ చిన్ని చరణ్ గారు, ఇట్స్ మై అంటే ఎలా అంటే ఈయన పార్ట్ ఆఫ్ మై జర్నీ. నా ఫస్ట్ సినిమాకి తనే చిన్ని, నేను చిన్ని అని పిలుస్తుంటాను యాజ్ ఏ ఫ్రెండ్గా. తను అంటే తన గురించి ఏం చెప్పాలంటే, ఇక వాళ్ళిద్దరు నాకు ఒకలా అనిపిస్తారు, సాయిలు గారు అండ్ మా చిన్ని. మట్టి మనుషులు. అంటే మట్టిలో నుంచి వచ్చిన ఒక ప్యూరిటీ ఉంటుంది వాళ్ళ మాటల్లో, వాళ్ళ మూవీస్లో. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా చూసినప్పుడు అనిపించింది, అరే ఇంత ప్యూర్గా మూవీ చేశారు. చాలా కాలం తర్వాత రాజు వెడ్స్ రాంబాయ్ నాకు బలగం తర్వాత బాగా హార్ట్ టచింగ్ అనిపించింది. గ్రేట్ సాయిలు గారు. అండ్ చిన్ని అంటే మీకు ఒక సక్సెస్ నెక్స్ట్ ఉంది అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే డెఫినెట్గా ఒక మంచి సక్సెస్. తను చేసిన సాంగ్స్ 3 రంగుల జెండా అండ్ ఏ పల్లె పిల్లోడే కేసీఆర్ గారి గురించి, అంటే పొలిటికల్ లీడర్స్కే కాదు, చాలా ప్రాణం పెట్టి ఎవరు అడిగినా సరే పార్టీ చేసి తను ముందుకు నెట్టుతూ ఉంటాడు. సో ఆల్వేస్ థాంక్స్ ఎలాట్. నాకు కూడా మంచి సాంగ్ ఇచ్చారు. అండ్ ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన అంటే మా నటీ నటులు, గోదావరి కని బిడ్డలు. అండ్ ఎలా అంటే వాళ్ళని చూస్తుంటే ఒక చిన్నప్పుడు ఫస్ట్ మేము ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఆ ఇన్నోసెన్స్ ఉంది కదా, అంటే ఏం తెలియకుండా ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా యాక్ట్ చేయాలో తెలియదు, కెమెరా ముందు ఎలా ఉండాలో తెలియదు, మీడియా ముందు ఎలా ఉండాలో తెలియదు, అంత ఇన్నోసెన్స్